जय किसान जय किसान। केसीआर जी के भ्रष्टाचार के बारे में नरेंद्र मोदी जानते हैं। నరేంద్ర మోడీ కేసీఆర్ చేస్తున్నటువంటి అవినీతి కూడా నరేంద్ర మోడీకి తెలుసు. और नरेंद्र मोदी जी के हाथ में केसीआर जी का रिमोट कंट्रोल है। నరేంద్ర మోడీ చేతిలో ఇవాళ నరేంద్ర మోడీ చేతిలో కేసీఆర్ యొక్క అవినీతి చిట్ట ఆ రిమోట్ అంతా కూడా నరేంద్ర మోడీ చేతిలో ఉంది ఇవాళ. और लड़ाई नरेंद्र मोदी जी और कांग्रेस पार्टी के बीच में है। కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక యుద్ధం ఇది నరేంద్ర మోడీ తర్వాత కాంగ్రెస్ పార్టీ మధ్యలో జరుగుతున్న యుద్ధం ఇది. किसी भी प्रदेश में चले जाइए आपको दिखेगा कांग्रेस पार्टी नरेंद्र मोदी बीजेपी से लड़ रही है। विचारधारा की लड़ाई है। ఏ రాష్ట్రంలో వెళ్లి చూసినప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇక్కడ జరుగుతున్న యుద్ధం నరేంద్ర మోడీ మరియు కాంగ్రెస్ పార్టీ మధ్యనే మాత్రమే జరుగుతా ఉంది. दिन भर नरेंद्र मोदी कांग्रेस पार्टी पे आक्रमण करते हैं। ప్రతి నిత్యం కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఒక మోసాలపై దాడి చేస్తా ఉంది, ఎండగడతా ఉంది. आपके चीफ मिनिस्टर पे आक्रमण क्यों नहीं करते? ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఈ రకంగా నరేంద్ర మోడీ చేస్తున్నట్టుగా తప్పిదాలను ఎండగట్టలేకపోతా ఉన్నాడు? क्योंकि अंदरूनी दोस्ती है। ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన ఈరోజు మిత్రత్వం ఉంది. हम दो हिंदुस्तान नहीं बनने देंगे। నేను ఎట్టి పరిస్థితుల్లో భారతదేశాన్ని రెండు ముక్కలుగా విచ్ఛిన్నం కానియను. एक हिंदुस्तान होगा, अमीरों का हिंदुस्तान, गरीबों का हिंदुस्तान एक होगा, दो नहीं होंगे। ఒకటే ఒక దేశాన్ని నిర్మిస్తాను, అక్కడ పేదలు ఉన్నవాళ్లు లేని వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా ఉండేటువంటి ఒక భారతదేశాన్ని నిర్మిస్తాను, రెండు ముక్కలు కానియను. नरेंद्र मोदी दिन भर 15 लोगों का काम करता है। నరేంద్ర మోడీ కేవలం 15 మంది పెట్టుబడిదారుల కోసం మాత్రమే పనిచేస్తా ఉన్నాడు. युवाओं को दिन भर झूठ बोलते हैं कि 2 करोड़ युवाओं को रोजगार देंगे। నిరుద్యోగులకు అనునిత్యం అబద్ధాలాడుతూ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పని మోసం చేసినాడు. नोटबंदी करके आपको लाइन में खड़ा किया, आपके जेब से पैसा निकालकर नीरव मोदी के जेब में डाला। నోట్ల రద్దు చేసి మనందరినీ కూడా లైన్లలో నిలబెట్టి మన జేబుల్లో ఉన్నట్లుగా సొమ్మును తస్కరించి అది నీరవ్ మోడీకి కట్టబెట్టినాడు. कांग्रेस पार्टी ने निर्णय ले लिया है, अगर नरेंद्र मोदी हिंदुस्तान के 15 लोगों की मदद कर सकता है तो कांग्रेस पार्टी हिंदुस्तान के गरीब लोगों की मदद कर सकती है। కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. నరేంద్ర మోడీ ఓ పక్కన కేవలం 15 మంది పెట్టుబడిదారుల కోసం పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి పేదరికానికి అందరికీ కూడా పేదలందరి పక్షాన పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. कांग्रेस पार्टी ने आपको सफेद क्रांति दी, हरी क्रांति दी। కాంగ్రెస్ పార్టీ పాల విప్లవం కావచ్చు, హరిత విప్లవం కావచ్చు, రకరకాలైన విప్లవాలు పట్టుకొచ్చి భారతదేశంలో బాగు చేసే ప్రయత్నం చేసింది. कंप्यूटर रेवोल्यूशन दिया, टेलीकॉम रेवोल्यूशन दिया। కంప్యూటర్ రెవల్యూషన్, టెలికాం రెవల్యూషన్ లాంటి వినూత్నమైనటువంటి ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. बैंक नेशनलाइजेशन किया, బ్యాంకుల జాతీయకరణ చేసింది. ऐतिहासिक काम करते हैं हम। చారిత్రాత్మకమైనట్టుగా పనులు చేసి పేద ప్రజలను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ. और 2019 में ऐतिहासिक काम करने जा रहे हैं। 2019లో కూడా అదే రకమైనట్టుగా చారిత్రాత్మకమైన పనులు చేపట్టడానికి సంకల్పం సిద్ధం చేశాము. हमने निर्णय ले लिया है कि हिंदुस्तान के हर गरीब व्यक्ति के लिए कांग्रेस पार्टी गारंटीड मिनिमम इनकम देगी। నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా కనీస ఆదాయం వచ్చే విధంగా ఒక పెద్ద చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయాన్ని నేను అమలు చేయనున్నాను 2019లో అధికారంలోకి రాగానే. मैं आपको थोड़ा समझाता हूं। నేను మీకు కొంత లోతుగా దానిపైన విశ్లేషణ అందిస్తాను. 2019 के चुनाव के बाद हिंदुस्तान की सरकार एक मिनिमम इनकम तय करेगी। 2019 తర్వాత కనీస ఆదాయం తప్పనిసరిగా ప్రతి పేదవాడికి అందే విధంగా ఒక అతిపెద్ద విధానాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. मतलब कम से कम आमदनी तय करेगी। అంటే తప్పనిసరిగా కనీస ఆదాయం ప్రతి పేదవాడికి అందుతుంది. इस लाइन के नीचे हिंदुस्तान में किसी की भी आमदनी नहीं होगी। Below that line, there'll be nobody having below poverty line. no, not poverty. We'll decide a line, and then below that line, nobody's income will be below that line. ఈ కనీస ఆదాయ పరిమితిని ఏ రకంగా నిర్ణయం చేయనున్నామంటే భారతదేశంలో ఉన్న ఏ పేదవాడు కూడా
అంతకంటే తక్కువ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోయేటువంటి ఒక కనీస ఆదాయం కంటే తక్కువగా మాత్రం ఉండదు, దానికంటే ఎక్కువనే ఉంటుంది తప్ప తక్కువ మాత్రం భారతదేశంలో ఏ పేదవాడికి ఉండదు.